ఈరోజు మేము జోగులాంబ జిల్లా నుంచి తెలంగాణ పార్టీ భవనానికి రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు మా ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడులో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఇక్కడ కేటీఆర్ అన్న ఆధారంలో కండవలు కప్పుకోవడం జరిగింది. మరి గవర్నమెంట్ మీద చాలా విసుకొచ్చింది. ఈ 18 నెలల పరిపాలనలో 4 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. ఏది 6 పథకాలలో ఒక్కటి కూడా 100% కాలేదు. రైతుకి 100% 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇంతవరకు ప్రతి గ్రామంలో 100% ఎక్కడ కాలేదు. వాళ్ళైనా రామను, మేమైనా వస్తాం. సవాల్ రచ్చగడ్డలు ఎక్కడైనా నడి మధ్యలో వస్తాం. ఆ కార్యకర్తలను రామను, ఆఫీసర్లను రామను, ఆఫీసులో చుట్టూ తిరగడానికి అవుతుంది. అంతకు మించి ఏం లేదండి. ఎక్కడ చేసిండ్రు? ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఆయన చెప్పిన కాడికే వేసుకోవాలంట. ఆయన బేస్మటం బిల్లు అంటున్నాడు, సబ్జల బిల్లు అంటుండు. బిఫోర్ ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఆయన కొంతల కాడికే సరిపోతుంది. అది పథకం ఎవరికైనా ఎలిజిబుల్ అవుతుందా? వెహికల్ ఉంటే లేదు, ఏది ఉంటే లేదు. పేదలకన్నా వర్తిస్తుందా? అది ఎక్కడ వర్తించదు. అది ఫెయిల్యూర్, ఎప్పుడో ఫెయిల్యూర్ అయిపోయిందండి. ఇందిరమ్మ పథకాలు చాలా దరిద్రంగా అయిందండి. ఆయన మాట వెళ్తే అప్పులు చేసిపోయింది కేసీఆర్ గారు అంటాడు. చాలా అభివృద్ధి చేసినాడు. అభివృద్ధి అనుకున్నా ఉంటుందండి, లేదనేది లేదు. ఇప్పటికీ అప్పుడు చాలా తేడా ఉంది. మాట వెళ్తే ఆయన అప్పులు ఉన్నాయి, నన్ను కోసుకోండి, ముక్కలు చేయండి, చెప్పులు ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా అది మాట్లాడడం పద్ధతి కాదండి. ఫర్దర్గా ఏం చేయాలి, మనం ఎలా వెళ్ళాలి, ఫర్దర్గా మూమెంట్గా ఆలోచించి 1 by 1 స్టెప్ ఆలోచించి వెళ్ళిపోవాలి. కానీ మాటలు చేస్తే ఏం రాదండి. ఖజానా లేదు నా దగ్గర, అది లేదంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరు వస్తారండి? పరిశ్రమవేత్తలు ఎవరు వస్తారండి? అది మాట్లాడే మాటనే ఆయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? నీకు ప్రజలు అధికారం ఇచ్చారు, నీ శాశ్వతం కాదు, ఎవరు రాజకీయాలు శాశ్వతం కాదు. ఉన్న కాడికి చేయాలి, రైట్ అనాల. ఆయన అప్పు చేసిండు. కాళేశ్వరం ఏం చేసిండండి? ఎంతమంది రైతులు బాగుపడినారు కాళేశ్వరం వల్ల? అంత నోటీసులు పంపించారన్నారు మనం ముఖ్యమంత్రికి. ఇది ఇంతకుముందు 50 ఏళ్ళు పరిపాలించింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమి ఇచ్చిండ్రు మీరు? ఎక్కడ ఇచ్చిండ్రు? ఏదైనా ఏ రైతు కన్నా ఒక ప్రాజెక్టులు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఆయన చేసిన దానికి అది అప్పులు ఉన్నాయి, ఇవి అప్పులు ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ రకరకాలు ఉన్నాయండి. అనుకుంటా పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చాలా ఫెయిల్ అయింది. మరి 250 కోట్లు పెట్టే బదులు రైతులకు రుణమాఫీ లేకుంటే రైతు బంధు, రైతు రుణమాఫీ ఇచ్చు కదండి. అందాల పోటీలు అవసరమా? ఇప్పుడు మనకేమన్నా క్రీడలు మన వాళ్ళు ఏమన్నా హైదరాబాద్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు, వాళ్ళు వరల్డ్కి వస్తున్నారు కదండి. దాంతో ఏం అవసరం 250 కోట్లు లాస్ చేయడానికి? మా ముఖ్యమంత్రి ఎప్పుడైనా పెట్టిండ్రా అట్లా? 250 కోట్లు ఉంటే ఏదో ఒకటి. ఎక్కడ పెరుగుతుంది రూలింగ్? టూరిజం ఎక్కడ పెరుగుతుంది? టూరిజం పెరగలేదా? ఇంతకుముందు చేయలేదా? క్రీడాకారులు పెరగలేదా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు? అవన్నీ చేసేదానికన్నా ఇప్పుడు ఏదైనా సమస్య వెళ్ళిపోతుంది కదా. 250 కోట్లు ఉంటే దేనికైనా పనికొస్తుంది కదండి. ఇప్పుడు అవసరం, మన పరిస్థితులు బాగాలేనప్పుడు అవన్నీ అవసరమా మనకు? నిజమా లేదండి? గతంలో కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలేదండి. అది ముఖ్యమంత్రి అంటేనే దానికి వాల్యుబుల్ పోస్ట్ ఉంటుంది. ఈయన అసలు ఆ పోస్ట్ గా ఆలోచిస్తలేడు, రఫ్ గానే మాట్లాడుతున్నాడు. అది మాట్లాడే విధానం కాదు. పరిశ్రమవేత్తలు కూడా ఎవరు రారు, అలా పద్ధతి కూడా కాదండి. ఏదన్నా ఉంటే ముందుగా ఎలా వెళ్ళాలో ఎలా లేదు, సీనియర్స్ సలహాలు వాళ్ళ పార్టీలో కానీ ప్రతిపక్షాలు కానీ తీసుకొని ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఆయనకు కూడా గౌరవ ముఖ్యమంత్రికి మాట తగ్గించుకొని పని చేయమని చెప్పానండి. ఫస్ట్ డెఫినెట్లీ ఆయన దగ్గర ధైర్యం లేక స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయిపోయి ఈరోజు గ్రామాలలో సెక్రటరీలు ట్రాక్టర్లు పెట్టే పొజిషన్ లేదు. మా గ్రామాలలో, మా గద్వాల జిల్లాలో ట్రాక్టర్లు తీయక బంద్ చేస్తున్నారు. చెత్తకుండా వేయడానికి మా దగ్గర డీజిల్ డబ్బులే ఉంటారు. ఒక సెక్రటరీ 4 లక్షలు 5 లక్షలు అప్పు చేసుకుంటుండ్రు. ఎక్కడి నుంచి పెడతారండి వాళ్ళు? పెట్టుకోవడానికి సెక్రటరీ జీతం వచ్చేది 20,000 వస్తుంది. ఎక్కడి నుంచి పెడతారు వాళ్ళు? పెట్టడానికి ఏ విధంగా పెడతారు వాళ్ళు? మొన్న మేము అడిగాం, ఏమైంది సార్ ట్రాక్టర్ బంద్ చేశారంటే మా దగ్గర ఫండ్స్ లేవన్నా, మేము పెట్టలేము, పైనుంచి ఫండ్ రాలేదు, మల్టీపర్పస్ వాళ్ళ గురించి శాలరీలు వస్తలేవు. మొన్న పడాయండి 3 months. నిన్న ఏదో 150 కోట్లు ఫండ్ రిలీజ్ అయింది. స్థానిక సంస్థలు 2024 లోపల చెక్కులు అన్ని రిలీజ్ చేస్తామన్నాడు. అక్కడికి వెళ్తే ఆ అకౌంట్లో 0 ఉందండి. ఇంతవరకు ఏం లేదు. గతంలో మా బ్రదరే చేసిండు సర్పంచ్, పోయి చూస్తే ఏం లేదు. 2024 అప్పుడున్న చెక్కులు క్లియర్ అయినా అన్నాడు. ఆయన దగ్గర ధైర్యము దమ్ము ఉంటే స్థానిక ఎలక్షన్లకు ముందుకెళ్తాడు. వెళ్లకుండా ఆగేసిండు. సర్పంచ్ ఎలక్షన్ లో డిఫరెంట్ గా టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు మొగ్గు చూపుతారండి. జస్ట్ 16 నెలలు 18 నెలలు గవర్నమెంట్ ఇచ్చిందండి. మనకు ఇది తెలకపల్లిలో మీటింగ్ పెట్టారు. ప్రజలకు ఏం పట్టిందండి ఆ ఎండలకు 40 డిగ్రీలో వెళ్ళడానికి? గవర్నమెంట్ కి ఓటేసి ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు చాలా బాధపడుతున్నారు రైతులు. ఉన్నది ఓడుకున్నాం అనుకున్న రైతులు. ఇవన్నీ వదిలేసి ఆయన అభివృద్ధి కోసం వెళ్ళిండు, వాస్తవమే, నిజమే. కానీ ఆయన కనీసం ఏం ప్రాబ్లం ఉంది కార్యకర్తలను అడగాలి కదండి. ఓటేసి మేము కష్టపడి గెలిపించినాం కదండి. ఎమ్మెల్యే వెళ్ళాలా లేదా? ఇప్పుడు మేము అలా ఇస్తేనే మీరు ఎమ్మెల్యే అయినరు. ఇప్పుడు అభివృద్ధి మాకు కూడా తెలుసు. అభివృద్ధి కావాలని అందరిని అడిగి వెళ్తే అయిపోతుంది కదా. ఈ గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ 2 times గెలిచిండు ఆయన కేసీఆర్ వల్ల. ఇంకోసారి గెలిస్తే 3 times మాకు కూడా బాగుంటుండే కదండి. అడగకుండా సొంత డిసిషన్ తీసుకుని వెళ్ళిపోయింది ఆయన. ప్రజలు చాలా బాధగా ఉన్నారు సార్. ఉచిత బస్సు పెట్టి మహిళలు కొట్లాడడానికి అయిపోతుంది.
రైతు రుణమాఫీ రాలేదు, రైతు బంధు ఇప్పటి వరకు 10 ఎకరాల వరకు రాలేదు సార్. మా ప్రభుత్వంలో కంటిన్యూగా చేసేవారు సార్ సీజన్ లో. మరి ఆయన ఇంతవరకు వేయలేదు. 4 ఎకరాలు దాటలేదు సార్. ఎవరైనా కనుక్కోండి మీరు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచులు డెఫినెట్లీ కన్ను మూసుకొని వస్తాయి సార్.